వరల్డ్ వాటర్ డే సందర్భంగా నీటి వృధాపై జలమండలి సెమినార్ నిర్వహిస్తోంది. ప్రజలకు నీటి అవసరాలు, పొదుపుపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. నీటిని రీసైక్లింగ్ చేసుకుని ఉపయోగించుకునే పద్ధతులపై నీటి రంగ ప్రముఖులు చర్చించారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో వాటర్ అండ్ వేస్ట్ వాటర్ పై సెమినార్ నిర్వహించారు. జలమండలి, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల సెమినార్ ఏర్పాటు చేశారు. ఇందులోని వాటర్ మేనేజ్మెంట్ స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన కొత్త టెక్నాలజీలను డిస్ప్లే చేశారు. ప్రతి ఒక్కరికి నీటిని వినియోగించుకోవడంతో పాటు కాపాడుకోవడం కూడా తెలియాలన్నారు జలమండలి డైరెక్టర్ రామేశ్వరరావు. మనం వాడే నీటిలో 80% నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు. వినియోగించిన నీటిని తిరిగి రీసైక్లింగ్ చేసుకుని ఇతర అవసరాలకు వాడుకుంటే భవిష్యత్తులో నీటి సమస్యలు ఉండవన్నారు. ప్రస్తుతం 700 ml వ్యర్థ నీటిని శుద్ధి చేసే అవకాశం ఉందన్నారు. రీసైక్లింగ్ వాటర్ వినియోగంపై ప్రజల్లో అవగాహన రావాలన్నారు. వేస్ట్ వాటర్ని ఏ విధంగా మనము కన్జర్వ్ చేసుకోవచ్చు అన్న ముఖ్య ఉద్దేశంతో వేస్ట్ అంటే 80% వాటర్ వీఆర్ లెట్టింగ్ ఇంటూ మూసి, అక్కడ మూసి లోపల వెళ్తుంది. దాన్ని ట్రీట్ చేయకుండానే మనము పొల్యూట్ చేస్తున్నాం మన ఇన్వాల్వ్మెంట్. కాబట్టి అట్లా కాకుండా ఈ వేస్ట్ వాటర్ను మనము అంటే ఎస్టీపీల ద్వారా ట్రీట్ అయిన వాటర్ను మనం కన్స్ట్రక్షన్ పర్పస్కు, అగ్రికల్చర్ పర్పస్ కానివ్వండి, అదర్ దెన్ డ్రింకింగ్ మనం వాడుకుంటే మనము వాటర్ కన్సంప్షన్, వాటర్ సేవ్ చేసినట్లయితాం. కాబట్టి వచ్చే ఫ్యూచర్లో వాటర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటి నుంచి మనము ఈ విధంగా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తే మనం వాటర్ని సేవ్ చేసినట్లు అవుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో నీటి సరఫరా నిర్వహణ కోసం లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో కూడా విదేశీ కంపెనీలు నీటి సమస్యకు చెక్ పెట్టడానికి ముందుకొస్తున్నాయంటున్నారు నిపుణులు. ఫ్రాన్స్ లో దిస్ ఈజ్ వెరీ కామన్. ఇది ఫ్రాన్స్ లో ఆల్మోస్ట్ 1500 యూనిట్స్ అక్రాస్ ఫ్రాన్స్ యూజ్ చేస్తున్నాయి. ఫస్ట్ యూనిట్ ఏంటంటే మేము వైజాగ్లో ఇన్స్టాల్ చేస్తాం. అది సో వైజాగ్లో ఇన్స్టాల్ చేసి మీ డేటా అంతా ఆన్లైన్లో ఆన్ సైట్లో చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ వాటర్ వర్క్స్లో కూడా ఎండి గారికి ఆ టెక్నికల్ స్టాఫ్ అందరికి కూడా ప్రజెంటేషన్ ఇచ్చి మేము చేసాం. ఐ థింక్ దే ఆర్ ఆల్సో వాళ్ళు కూడా కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే ఫ్యూచర్లో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా బాగా పాపులర్ అయ్యి ఐ థింక్ కస్టమర్కి బాగా బెనిఫిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ప్లస్ లాట్ ఆఫ్ ఈ మిస్ యూజ్ ఇవన్నీ కూడా వేస్టేజ్ అన్ని కూడా బాగా కంట్రోల్ అయ్యి తగ్గుతాయి అన్నమాట. ఇవాళ కూడా సెమినార్ కొనసాగనుంది. వాటర్ రీసైక్లింగ్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.